రివ్యూ మీటింగ్లో ప్రొడక్షన్ ప్రొడక్టివిటీ రివ్యూ చేసినప్పుడు మరి లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే మనకు దాదాపు 3.5 మిలియన్ టన్స్ తక్కువ ఉన్నాము. తర్వాత అదేవిధంగా ఈ కరెంట్ ఇయర్ టార్గెట్ కూడా 92% ఉన్నాం. కాబట్టి మరి ఒకసారి కార్మికులందరికీ సింగరేణి యొక్క పరిస్థితులందరినీ తెలియజెప్పాలనే ఉద్దేశంతో మల్టీ డిపార్ట్మెంటల్ కమిటీస్ ఫామ్ చేసి మరి ప్రతి మైన్కి వెళ్ళి ఈ కమిటీ సింగరేణి యొక్క ప్రస్తుత పరిస్థితుల గురించి, తర్వాత మనకు ఉత్పాదకత గురించి, తర్వాత అటెండెన్స్ గురించి, కాస్ట్ గురించి, తర్వాత వెల్ఫేర్ మెజర్స్ గురించి, హెమ్ పెర్ఫార్మెన్స్ గురించి, అండర్గ్రౌండ్ మైనింగ్ ఎక్విప్మెంట్ గురించి, కంపెనీకి రాబోయే ఛాలెంజెస్ ఏంటి, థ్రెట్స్ ఏంటి, బొగ్గు నాణ్యత వలన వచ్చే థ్రెట్స్ ఏంటి, ఇంకా ఫ్యూచర్ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఏంటి, రాబోయే ఫ్యూచర్లో వచ్చే మైన్స్ ఏంటి, ఇవన్నీ విషయాలపైన కార్మికులకి తెలియజెప్పాలనే ఉద్దేశం కొద్దీ ఈ మల్టీ డిపార్ట్మెంటల్ కమిటీస్ ఫామ్ చేశారు. ఈ మల్టీ డిపార్ట్మెంటల్ కమిటీకి ఏరియా జిఎం, ఎస్ఓడు జిఎం గారు, డీజీఎం ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ఐఈడి, పర్సనల్ మేనేజర్, ఫైనాన్స్, ఏరియా ఇంజనీర్ వీళ్ళందరూ కమిటీగా ఫామ్ అయ్యి మరి ప్రతి మైండ్లో ఈ విషయాలన్నీ వాళ్ళకి తెలియజేస్తాము. ఈ తెలియజేసే ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు కంపెనీకి ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాబోయే కాలంలో కంపెనీ యొక్క భవిష్యత్తు ఏ రకంగా ఉండబోతుంది, మరి కంపెనీ ఇప్పుడు థర్మల్ విద్యుత్తులో ఉంది, బొగ్గు రంగంలో ఉంది, సోలార్ పవర్లో కూడా మనం ఎక్స్పాన్షన్ స్టార్ట్ చేసుకుంటున్నాము. ఇంకా చాలా ప్రాజెక్ట్స్, ఇంకా వేరే కొత్త ప్రాజెక్ట్ విండ్ పవర్లోకి వెళ్తున్నాము. తర్వాత ఇంకా కొత్త ప్రణాళికలు కూడా చేస్తున్నాము. సో మరి ఈ చేసే క్రమంలో మరి ఇంకా కంపెనీ ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలో మరి కార్మికుల దగ్గర మేము చెప్పినప్పుడు కార్మికుల నుండి, ఆ మైన్ అధికారుల నుండి ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని వారు ఇచ్చే సలహాలు సూచనలు కూడా కార్పొరేట్ వారికి తెలియజేసి మరి ఇంకా కంపెనీ ఈ సంవత్సరము నిర్ణయించిన 72 మిలియన్ టన్నుల టార్గెట్ సాధించడానికి ఇంకా మరి ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది వారందరికీ తెలియజెప్తాము. ఇప్పుడు రాబోయే కాలంలో మరి కోల్ ఇండియాతో పోల్చుకున్నప్పుడు సింగరేణి కాలరీస్ యొక్క కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చాలా ఎక్కువగా ఉంది. డబ్ల్యూసీఎల్తో పోల్చుకున్నా లేకుంటే ఎంసీఎల్తో పోల్చుకున్నా మనది బొగ్గు 2 రేట్ల నుండి 3 రేట్ల వరకు ఉంది. సో ఇటువంటి ప్రస్తుత పరిస్థితిలో ఇప్పుడు మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, రైల్వే యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల మనకి నార్త్ ఇండియా అనేది ఇక్కడ దాకా బొగ్గు రావట్లేదు. కానీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ పెరిగితే ఇంకా మనకి ఇప్పుడు పోటీ చాలా పెరుగుతుంది. పోటీ చాలా పెరిగి ఇప్పుడు బయ్యర్స్ మార్కెట్, సెల్లర్స్ మార్కెట్ నుండి బయ్యర్స్ మార్కెట్కి స్లోగా స్విచ్ ఓవర్ అవుతున్నాం. కాబట్టి మార్కెట్లో ఎవరైతే బొగ్గు తక్కువ ధరకు ఇస్తారో వారే కొనే అవకాశం ఉంది. కాబట్టి ఈ పరిస్థితులన్నీ గమనించుకొని మరి మనము ఎటువంటి చర్యలు తీసుకుంటే ఇంకా కంపెనీ ఆర్థికంగా ముందుకెళ్తుంది అనే ఉద్దేశం కొద్దీ ఇవన్నీ తెలియజెప్పాలనే ఉద్దేశం కొద్దీ మల్టీ హెచ్ఓడీస్ అందరికీ, తర్వాత యూనియన్ నాయకులకి, పత్రికలకు కూడా ఇవన్నీ తెలియజేస్తున్నాము. కాబట్టి మనము క్వాలిటీ తోటి, డిక్లేర్డ్ గ్రేడ్ తోటి, తక్కువ ధరకి మనము బొగ్గును సప్లై చేసినప్పుడే సింగరేణి యొక్క బొగ్గుకు భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి రాబోయే కాలంలో ఇంకా మీ అందరికీ తెలుసు, గనులన్నీ ప్రైవేట్ రంగంలో సెంట్రల్ గవర్నమెంట్ వారు ఆల్రెడీ మన అక్షన్ ద్వారా ప్రైవేట్ రంగానికి చాలా కేటాయిస్తున్నారు. మన సింగరేణి వారికి కొత్త గనులు కేటాయించాలంటే మనం కూడా సింగరేణి కూడా అక్షన్లో పార్టిసిపేట్ చేసి కొత్త గనులను తెచ్చుకోవాలని, కొత్త బొగ్గు బ్లాకులను తెచ్చుకోవాలని అంటున్నారు. ఇది మీ అందరికీ తెలుసు. కాబట్టి సింగరేణి కంపెనీ ప్రైవేట్ రంగంతో పోటీపడి కొత్త బ్లాకులను తెచ్చుకునే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళు ఇచ్చే జీతాలు తక్కువ, వాళ్ళ మెథడ్ ఆఫ్ వర్కింగ్ వేరే. అదే ఒక గవర్నమెంట్ కంపెనీగా మరి మన పరిస్థితులు వేరు. కాబట్టి ఇప్పుడు వారితో మనం ప్రైవేట్ రంగంతో పోటీ పడాలి, కోల్ ఇండియాతో పోటీ పడాలి. ఒక రకంగా మరి సింగరేణికి ఇప్పుడు నిల్వలన్నీ తగ్గిపోతున్నవి, బొగ్గు బావులన్నీ చాలా లోతుకెళ్తున్నవి. డే బై డే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మరి పెరుగుతుంది. తర్వాత ఉత్పాదకత గణనీయంగా తగ్గుతుంది. హెమ్ యొక్క యూటిలైజేషన్ గణనీయంగా తగ్గుతుంది. తర్వాత మనకున్న అన్ని హైయెస్ట్ స్ట్రిప్పింగ్ రేషియో, అంటే ఒక టన్ను బొగ్గు తీయడానికి మనకు 7 నుండి 8 క్యూబిక్ మీటర్ల మట్టి తీయాల్సి వస్తుంది. అదే వేరే కంపెనీకి అయితే, కోల్ ఇండియా కానీ వాళ్ళకైతే స్ట్రిప్పింగ్ రేషియో 2 కంటే తక్కువ ఉంటుంది. అంటే ఒక టన్నుకి 2 క్యూబిక్ మీటర్ల మట్టి తీస్తేనే వాళ్ళకి 1 టన్ను ఉత్పత్తి చేయగలుగుతుంది. దాంతో మనకి
3-4 గంటలు ఓబీ ఎక్స్కవేషన్లో మనం ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఒక రకంగా మనకు జియాలజికల్ డిస్టర్బెన్సెస్ ఫేవరబుల్గా లేవు. ఉన్న కొత్త బావులన్నీ ముసలి బావులు అయిపోతున్నవి, ఓల్డేజ్ అయిపోతున్నవి, రిజర్వ్స్ అన్ని తరిగిపోతున్నవి, కొత్త బ్లాకులు రావట్లేదు. తర్వాత పోటీ ప్రపంచం, మన బొగ్గు ధర ఎక్కువ ఉంది. ప్రైవేట్ రంగం నుండి సెంట్రల్, ఇంకా కోల్ ఇండియా నుండి, ఇంకా మిగతా రంగాల నుండి పోటీ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని రాబోయే కాలంలో ఇంకా కాబట్టి కార్మికులకి మరియు పత్రికా విలేకరులకి, అధికారులకి, అందరికీ లక్ష్యాన్ని సాధించడానికి ప్రతి కార్మికుడు, ప్రతి ఉద్యోగి 8 గంటలు మనసా వాచ ఉత్పత్తికి రక్షణతో ఉత్పత్తి సాధించడానికి ఉద్దేశం ఏంటంటే మన ఏరియాలో రేపటి నుండి మల్టీ డిపార్ట్మెంటల్ టీమ్ విజిట్స్ ఉన్నాయి అన్ని మైన్లకి, ఆల్ మైన్స్ అండ్ సిహెచ్పి. రేపటి నుండి మనకు 17 వరకు విజిట్స్ ఉన్నాయి. దీంట్లో కంపెనీ గురించి, వాటి స్థితిగతుల గురించి, వాటన్నిటి గురించి కూడా మల్టీ డిపార్ట్మెంటల్ టీమ్ మెంబర్స్ ఉద్యోగులందరికీ వివరిస్తారు. ఈ సందర్భంగా మనం ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. ముందుగా మన రాజన్న గారిని విజిట్స్ అనేది చేయడం జరిగింది. సో మన జిఎం గారు సెలెక్ట్ చేసిన ప్రకారం మందమరి ఏరియా లోపల 6వ తారీఖు నుంచి మనకు 10, 11, 12, 13, 14, 16, 17 రోజులలో మనము మైన్స్ అలాగే ఆర్కేపీ సిహెచ్పి మనం విజిట్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా వాళ్ళు ఇంతకుముందు చేసుకున్నట్టు మల్టీ డిపార్ట్మెంటల్ కమిటీస్ అని అక్కడ మా కంపెనీ యొక్క స్థితిగతులు వివరించడం జరుగుతుంది. దాంట్లో కొన్ని సంవత్సరం మనం ప్రొడక్షన్స్ ఎంత అచీవ్ అయ్యాము, అలాగే ఓబీ ఎంత తీసాము, డిస్పాచ్ విషయాలు కానీ రాబోయే ఈ సంవత్సరం మనం 2 మిలియన్ టన్నులు సాధించడానికి ఏం చేయాలి, భూగర్భ గనులలో ఉన్న యంత్రాల వినియోగం, అలాగే వేసుకున్న యంత్రాల వినియోగము, సింగరేణిలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు, ఈ మిగతా విషయాలన్నింటినీ మనం రేపు మన యూనివర్సిటీతో డిస్కస్ చేసి వారిని మనం ఇంకా ఉన్నదానికన్నా మంచి సాధించడానికి మనం వాళ్ళని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్న ఉద్దేశంతో ఈ మీటింగ్ వరకు మందవారిలో గతంలో కూడా మల్టీ డిపార్ట్మెంట్స్ మీటింగ్స్ ద్వారా మన సింగరేణి భవిష్యత్తు, మరి మందమారి ఉజ్వల భవిష్యత్తు ఏ విధంగా ఉంది, మనకు కేటాయించిన లక్ష్యం ఎంత, మనం ఎంత సాధించిన, ఒక్కొక్క మైన్స్ నుంచి మనం ఎంత తీస్తామన్న అంశంపై, మన భూకులో నాణ్యత తగ్గితే ఏ విధంగా నష్టపోతాము అనే అంశంపై ప్రతి ఒక్క ఉద్యోగికి దగ్గరికి వెళ్ళాలనే ఉద్దేశం. ఎందుకంటే మేమందరం పని చేస్తూ ఉన్నాం, ఇంత వస్తుంది అనుకుంటున్నప్పుడు మనం ఎంతవరకు చేస్తూ ఉన్నాం, దానివల్ల ఎంతవరకు ప్రయోజనం ఉన్నది అంశాన్ని కూడా ప్రతి ఒక్క ఉద్యోగులు తెలిసే విధంగా చేయడం అనేది మంచి పరిమాణం. ఎందుకంటే ఇలా సంస్థ కూడా ఏంటంటే ఒకే కుటుంబం, ఒకే లక్ష్యం, ఒకే గమ్యం ఉద్దేశంతో అందరికీ కూడా ప్రతి విషయం తెలియాలి. అప్పుడు ఏ తెలిసేది కాదు. కానీ మల్టీ డిపార్ట్మెంట్ టీం ద్వారా ఇలా బొగ్గు ఉత్పత్తి ఎంత కమ్ముతా ఉన్నాం, మనం సాధించిన ఉత్పత్తికి ఎంత వేజెస్ ఖర్చు అవుతా ఉన్నాయి, మనం లాభం ఉందా నష్టం ఉందా అనే అంశం కూడా కార్మికులు తెలియజేస్తా ఉన్నాం ఫ్యాక్టరీ. కాబట్టి అదేవిధంగా ఓసీలలో కూడా మనం మిషన్స్ అంటే ఇలా సింగరేణిలో పిల్లర్స్ అయిన తర్వాత ఎస్డిఎల్, ఎన్హెచ్డిఎల్ టెక్నాలజీ మిషన్స్ సాధించుకున్నాం. ఆ మిషన్స్ సద్వినియోగపరచుకోవాలి. అంటే రోజుకి 8 గంటలు పనిచేస్తుంటే మనం గిటీజ్ అయిపోయిన అంశాన్ని కూడా ఆ సంబంధించి ఆపరేటర్ల ద్వారా కూడా మెసేజ్ పోతుంది. కాబట్టి దానివల్ల ఈరోజు సింగరేణి ఉద్యోగ అంటే పోటీ వల్ల ప్రపంచం పోటీ మార్కెట్లో ఉంది. ఇవాళ మన బొగ్గు కొనాలి రూల్ ఏం లేదు. బొగ్గులో నాణ్యత ఉండాలా, తక్కువ రేటు కావాలి బయట కొనేవాళ్ళు. కాబట్టి ఆ విధంగా పోటీ పెట్టుకుంటే మనం ఎక్కువ ఉత్పత్తి తీస్తేనే తక్కువ ఖర్చు అవుతుంది. కాబట్టి ఆ విధంగా మనం ప్రాఫిట్ సాధించుకునే అవకాశాలు ఉంది. ప్రాఫిట్ వస్తే కూడా ఇలా కంపెనీలు అందరినీ వాటాదారులు వేసాలు ప్రోత్సహిస్తూ ఉన్నారు. అంటే ఇంత మంచి సంస్థను కాపాడుకోవడానికి మా వంతు